టీంలో మళ్ళీ వార్నర్ మళ్ళీ టీంలో చేరిక జట్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉందా? జట్టు మీద ప్రభావం అనే కన్నా కూడా వార్నర్ మీద ప్రభావం ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. బికాస్ ఎందుకంటే వార్నర్ లేనటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ రకంగా పెర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది లాస్ట్ ఎడిషన్ మనం చూసాం. సో కాబట్టి వార్నర్ చేరిక అనేటువంటిది అఫ్కోర్స్ వార్నర్ లాంటి ఆటగాడి చేరిక ఎప్పుడూ కూడా ఒక బోనస్ పాయింటే. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నప్పుడు కూడా ఇండియన్ టీము 10 మందితోటే మనం ఆడుతున్నాము అనేటువంటిది టీం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సెహ్వాగ్ ఒకవేళ ఆ రోజు క్లిక్ అయ్యాడు, కొట్టాడా, ఎస్ దట్ ఈస్ అ బోనస్ టు ది టీమ్. లేకపోయినా కూడా మనం 10 మందితోటే ఆడుతున్నాము అనేటువంటిది. సో అట్లాగనే వార్నర్ విషయం చూసుకుంటే కూడా వార్నర్ కావచ్చు, క్రిస్ గేల్ కావచ్చు. సో కాబట్టి ఈవెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమవుతోంది అంటే వాళ్ళు టీంలో ఉండటం అనేటువంటిది ఒక రకంగా నిక్కచ్చిగా చెప్పాలంటే మాత్రం శివ ఇట్ ఈస్ ఏ గ్యాంబ్లింగ్. సో కాబట్టి ఆ రోజున వాళ్ళు క్లిక్ అయ్యారా, ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్ టు ది టీమ్, బోనస్. లేకపోయినా కూడా వీళ్ళు అంటే ఒకవేళ వీళ్ళు పెర్ఫామ్ చేయకపోయినా ఫస్ట్ బాల్కే అవుట్ అవుతారు వీళ్ళు అనేటువంటి దాన్ని మెంటల్గా టీం ప్రిపేర్ అయ్యే వ్యూహాలను రచించుకుంటూ ఉంటుంది. సో అందుకని వార్నర్ చేరిక అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందా ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అనేటువంటిది నేను ఎందుకు అంత పెద్ద ఇది వార్నర్ మీద ఉంటుంది. వార్నర్కి ఇది అవసరం. ఎందుకంటే ఇంకా యాక్చువల్గా మాట్లాడితే కనుక ఫస్ట్ మ్యాచ్ని రేపు 24th సండే ఆడుతోంది కలకత్తాలో సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ యాక్చువల్గా అతని బ్యాన్ పీరియడ్ ఇంకా 29th దాకా ఉంది. సో కాబట్టి అదొక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. అది డెఫినెట్గా ఒకవేళ కనుక ఫస్ట్ మ్యాచ్ వార్నర్ ఆడేట్టయితే మాత్రం డెఫినెట్గా అందరూ కూడా ఆ క్వశ్చన్ని రైజ్ చేస్తారు. బ్యాన్ పీరియడ్ ఇంకా అవ్వకముందే నువ్వు ఎట్లా అతన్ని ఆడించావు? ఒకవేళ అది కనుక అంటే ఇప్పుడు ఇంకొక 1 వీకే కదా ఉంది అనేటువంటిది జస్టిఫై చేసుకోదలుచుకుంటే కనుక 1 వీక్ కావచ్చు, అది 1 డే కావచ్చు, 1 అవర్ కావచ్చు. బ్యాన్ పీరియడ్ కానప్పుడు నువ్వు ఆడించావు అంటే కనుక లాస్ట్ ఇయర్ ఎందుకు ఆడించలేదు? అప్పుడు బ్యాన్ పీరియడ్లో ఉన్నాడనే కదా ఆడించకపోయింది నువ్వు తీసుకుంది కారణం. సో ఇప్పుడు అయ్యేటప్పటికేమో 24th ఒకవేళ కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడించేట్లయితే మాత్రం డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం టీం మీద పడుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది న్యూట్రల్ వ్యూవర్స్ ఉంటారు, న్యూట్రల్ అభిమానులు ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆల్వేస్ థింక్ అబౌట్ ది పాజిటివ్నెస్. సో కాబట్టి ఆ పాజిటివ్ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ అనేటువంటిది రైజ్ అవుతుంది డెఫినెట్గా. 29th దాకా ఇది బ్యాన్ పీరియడ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఆడించావు అనేటువంటిది. సో కాబట్టి వీటన్నిటిని చేసుకొని అంటే ఇట్లా దీని ఒకవేళ కనుక ఇట్లాంటి విమర్శలు వచ్చేట్లయితే వాటికి ఏ రకంగా సమాధానం చెప్పాలి అనేటువంటిది వార్నర్ వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి, టీమ్గా ఆలోచించుకోగలగాలి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వార్నర్ ఎలా పెర్ఫామ్ చేస్తాడు, ఈవెన్ వార్నర్ మైదానంలో దిగినప్పుడు అతని మీద కొన్ని గేలి అవి కూడా రావచ్చు కాక మైదానంలో ఒకవేళ కనుక కొడుతూ ఉంటే ఈవెన్ ప్రత్యర్థి టీం వాళ్ళు అంత ఇదిగా స్లెడ్జింగ్ చేయకపోవచ్చు కాక. బట్ స్పెక్టేటర్స్ నుంచి డెఫినెట్గా ప్రేక్షకుల్లోంచి కొన్ని అతన్ని హేళన చేసేటువంటి మాటలు అవి రావచ్చు కాక. అతను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అరే వార్నర్ ఒకవేళ బాల్ ఆపినప్పుడు అరే ఒకసారి బాల్ చెక్ చేయరా అనొచ్చు కాక ఎవడైనా కానీ. ఎంపైర్ ప్లీజ్ చెక్ ద బాల్ అని అరుస్తూ ఉండొచ్చు కాక. ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దీస్ షౌట్స్ వస్తాయి అనేటువంటిది. సో కాబట్టి వీటన్నిటిని ఇట్లాంటి వాటిని తట్టుకుంటూ ఎలా అతను నిలబడతాడు అనేటువంటిది మాత్రం చూడాలి. సో కాబట్టి టోటల్గా వార్నర్ చేరిక అనేటువంటిది సన్ రైజర్స్ టీంకి కన్నా కూడా వార్నర్కి చాలా ప్లస్ అనుకోవాలి. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది అని ఒక మాట వినబడుతుంది. వచ్చే అవకాశం ఉందా? క్రికెట్ ఆస్ట్రేలియాకి దీంట్లో వచ్చే నష్టమేం లేదు. ఇంకా ఒక రకంగా వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని కాస్త వాళ్ళు కనుక ఫామ్లోకి వచ్చేట్లయితే కనుక, ఎందుకంటే వార్నరు స్మిత్ లేనటువంటి ఆస్ట్రేలియన్ టీంని అఫ్కోర్స్ మొన్న ఇండియాలో 3-2 తోటి సిరీస్ గెలిచి ఉండొచ్చు కాక. బట్ వాళ్ళిద్దరూ లేనటువంటి ఆస్ట్రేలియా టీం ఇప్పటికీ కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. ఏ రకంగా అయితే కనుక ఈ రోజున మనం వెస్టిండీస్ జట్టును చూస్తున్నామో ఒక్కసారిగా లారా, హూపరు, చంద్రపాల్ లాంటి వాల్ష్, ఆంబ్రోస్ లాంటి దిగ్గజాలంతా రిటైర్ అయిపోయిన తర్వాత వెస్టిండీస్ ఆల్మోస్ట్ మన హెచ్సిఏలో 3 డేస్ ఆడేటువంటి ఒక క్లబ్ టీం కన్నా కూడా దారుణంగా తయారైనటువంటి మాట వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గాడిలో పడుతూ ఉన్నారు. మొన్న ఇంగ్లాండ్ని వాళ్ళ సిరీస్ గెలవడం అనేటువంటిది నాట్ ఏ జోక్. సో కాబట్టి ఆ రకంగా కొంత టైం అనేటువంటిది పడుతుంది. ఈవెన్ ఆస్ట్రేలియాని కనుక చూసినట్లయితే షేన్ వార్న్, మెగ్రా, మాథ్యూ హెడెన్, బెవాన్ వీళ్ళంతా ఒక్కసారిగా రిటైర్ అయిన తర్వాత పాంటింగ్ మెయిన్ పిల్లరు. సో వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియన్ టీం ఈవెన్ అంటే స్మిత్, వార్నర్ ఉన్నా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది అనేటువంటిది చూసినటువంటిదే మనం. అట్లాంటిది వీళ్ళిద్దరూ లేకపోతే వరల్డ్ కప్లో ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది ఆస్ట్రేలియా మీద. సో కాబట్టి ఆస్ట్రేలియన్ క్రికెట్ డెఫినెట్గా ఎదురు చూస్తూ ఉంటుంది. ఐపీఎల్ని బేస్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఫామ్లోకి రావాలి అనేటువంటిది మైదానంలో ప్రేక్షకుల నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఈ రకమైనటువంటి ఒకవేళ వెటకారపు మాటలు ఏమైనా వచ్చేటైతే కూడా వాళ్ళు దాన్ని నిలబడి వాటిని తట్టుకొని మానసికంగా స్థిరంగా అవ్వాలి అంటే కనుక ఇది ఒక వేదిక అనేటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ కాబట్టి వాళ్ళకేం అభ్యంతరం ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్గా ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేటువంటిది. శిఖర్ ధవన్ వెళ్ళిపోవడం కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
శిఖర్ ధావన్ ఇంపాక్ట్ ఉంటుంది కానీ సంభవ్ శిఖర్ ధావన్ ఎప్పుడు అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉండొచ్చు శివ, బట్ శిఖర్ ధావన్ ఏమాత్రం బాల్ మూవ్ అయినా కూడా ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే ఈవెన్ మన ఆస్ట్రేలియా సిరీస్ అది చూస్తే కూడా అంటే మొహాలీ లాంటి యాక్చువల్గా ఒకప్పుడు ఉన్నటువంటి ఒక వే బ్యాక్ టు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి మొహాలీ వికెట్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే దాన్ని కూడా కొంచెం బ్యాటింగ్ ట్రాక్గానే తయారు చేస్తూ ఉన్నారు. బట్ అయినా కూడా అంటే అలాంటి చోట కూడా న్యాచురల్గా ఉండేటువంటి ఆ స్వింగ్ని ఎదుర్కోలేక ధావన్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి పర్టికులర్గా మన ఉప్పల్ వికెట్ ఉంది, రాజీవ్ గాంధీ 7 బ్యాచ్లు ఆడుతుంది. ఉప్పల్ వికెట్ ఈజ్ నోన్ ఫర్ ది మీడియం పేసర్స్కి స్వర్గధామంగా ఉంటుంది అనేటువంటిది. సో కాబట్టి అలాంటి చోట ఈవెన్ లాస్ట్ ఎడిషన్లో కూడా మొదట్లో ఇనిషియల్ మ్యాచెస్లో శిఖర్ ధావన్ ఇబ్బంది పడ్డాడు, తర్వాత అతను గేర్ మార్చాడు, ఫామ్లోకి వచ్చాడు, అది వేరే విషయం. బట్ సో కాబట్టి శిఖర్ ధావన్ ఒక్కడు వెళ్ళిపోవటం అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని అనుకోవట్లేదు. ఈవెన్ యాక్చువల్గా మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ మాటల్ని చూస్తే కూడా లక్ష్మణ్ కూడా అదే అన్నాడు, అంటే శిఖర్ ధావన్ లాంటి ఆటగాడిని వదులుకోవటం అంత కష్టమేనో, అది దాన్ని మేము అంత ఇదిగా మర్చిపోలేము, బట్ అయినా కూడా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు అనేటువంటిది. అంటే ఇండైరెక్ట్గా మా మీద పెద్ద ప్రభావం లేదు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మనం చూసాం. ఓకే, ఇకపోతే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నాం. ధోని తొందరలో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటాడు వరల్డ్ కప్ తర్వాత అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ గెలుచుకునే అవకాశం ఉందా? ఈవెన్ మై ఫేవరెట్ టీమ్ ఈజ్ చెన్నై. సో నేను సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది గెలిస్తే బాగుంటుంది, ఆనందిస్తాం, ఆ లోకల్ ఫ్లేవర్ ఉంటుంది, అంటే అట్లా అని నా యొక్క ఇంటిగ్రిటీని సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఐ సపోర్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ ఫ్యాక్ట్ కనుక మనం ఆలోచించేట్లయితే కనుక ఆన్ ద హోల్ టోటల్గా టీం కావచ్చు, టీం కంపోజిషను, ప్లానింగు, ఇవన్నిటిని విలియమ్సన్కి ధోనికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ధోని ఇంకొంచెం ఎక్స్పీరియన్స్డ్, ఇది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఇది. ప్లస్ ధోనికి ఏంటంటే విలియమ్సన్కి ప్లేయర్స్ నుంచి డిమాండ్ చేసి ఆ పెర్ఫార్మెన్స్ని తీసుకునేటువంటి ఇంకా ఆ క్యాపబిలిటీ లేదు. బట్ వేరేస్ ధోని విషయానికి వచ్చేటప్పటికి వితిన్ సెకండ్స్ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 టక్ అంటే గేర్లని షిఫ్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు ధోని. సో వికెట్ కీపర్ కాబట్టి మరింత అడ్వాంటేజ్ ఉంటుంది. యు ఆర్ రైట్. సో కాబట్టి ఆ యాంగిల్లో డెఫినెట్గా ఇప్పుడు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైకి మరొక అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఈసారి కూడా 12th ఎడిషన్ చెన్నై సూపర్ కింగ్సే ఛాంపియన్ అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్లేయర్స్ వైజ్ చూస్తే దాదాపు చాలా మంది ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. మ్యాక్సిమం యాక్చువల్గా అంటే ఈసారి ఈ ఎడిషన్ని మనం చూసినట్లయితే కనుక ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నటువంటి జట్టు కూడా చెన్నై. 22 మంది ప్లేయర్లని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అంటేనే అంటే అర్థమవుతుంది మనకి టీంకి వాళ్ళ ఆటగాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంచారు అనేటువంటిది. అది కూడా మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఇవ్వగలగాలి. సో ఇప్పుడు ఎందుకంటే కలకత్తా కంటిన్యూగా ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో ఈవెన్ ఢిల్లీ యాక్చువల్గా మామూలుగా ఆన్ పేపర్ మనం చూస్తే కనుక ఇప్పటికీ నాకు ఒక బేతాళ ప్రశ్నలాగా ఉంటుంది అది, ఢిల్లీ ఎందుకు ఫెయిల్ అవుతోంది అనేటువంటిది. సో కాబట్టి అలాగా ఆన్ పేపర్ కనుక చూసినట్లయితే ఇవన్నీ మంచి జట్లు, కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మనం అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాం ఆ ప్లేయర్స్ నుంచి. మాకు ఎందుకో మేము అనుకున్నటువంటి ఫ్రీడమ్ మాకు డ్రెస్సింగ్ రూమ్లో లేకపోవచ్చు కాక, లేకపోతే కనుక మేనేజ్మెంట్ నుంచి లేకపోవచ్చు కాక, అంటే టోటల్గా వాట్ యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ దట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ అనేటువంటి కొన్ని కామెంట్స్ని మనం వింటూ ఉంటాం. సో కాబట్టి అంటే ఎన్విరాన్మెంట్ క్రియేషన్ అనేటువంటిది కూడా మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాలో టాలెంట్ ఉండొచ్చు కాక, బట్ ఆ టాలెంట్ నేను నిజంగానే ఎట్ ద సెంటర్ 22 యార్డ్స్ మీదకి వెళ్ళి ఎగ్జిబిట్ చేయాలి అంటే కనుక ఎట్ ది బ్యాక్ నాకు ఆ ఫ్రీడమ్ అనేటువంటిది ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు రాయుడుని నెంబర్ 4లో ట్రై చేసినప్పుడు ఎంఎస్కే ఒకటే అన్నాడు, రాయుడు మీద మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అతనికి ఇంకా మరికొన్ని ఛాన్స్ ఇస్తాము మేము అని. అలాగే రిషబ్ పంత్ విషయంలో కూడా చీఫ్ సెలెక్టర్ అదే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి అంటే అది ఇంటర్నేషనల్ జట్టా, అంటే జాతీయ జట్టా లేకపోతే ఐపీఎల్ జట్టా అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే కామన్ పాయింట్ ఏంటి అంటే ఆటగాడికి కాన్ఫిడెన్స్ని ఇవ్వాల్సినటువంటి డ్యూటీ మేనేజ్మెంట్ది, నేషనల్ జట్టు అయ్యేప్పటికి సెలెక్టర్స్ది. సో కాబట్టి ఆ యాంగిల్లో చెన్నై 22 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది అంటేనే ఆ ప్లేయర్స్ కూడా తెలియకుండానే మేనేజ్మెంట్ మీద గౌరవం అనేటువంటిది ఉంటుంది. నన్ను ఇతను మళ్ళీ నమ్మకం ఉంచి తన దగ్గరే ఉంచుకున్నాడు కదా, సో కాబట్టి ఇతని కోసం నేను వర్క్ చేయాలి, ఇతనికి నేను కప్పుని గెలిపించి పెట్టాలి, నా మేనేజ్మెంట్కి నేను చెయ్యాలి అనేటువంటి ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా దట్ మోటివేట్స్ ది టీమ్. సో అందుకని చెన్నైకి ఆ యాంగిల్లో కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు మనం. చెన్నై సూపర్ కింగ్స్ మీద బ్యాన్ విధించిన టైంలో
చెన్నై హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉంటారో ధోనికి కానీ లేదా చెన్నై టీం కానీ చాలామంది అసలు ఐపీఎల్ టోటల్గా చూడనటువంటి సందర్భం ఉందని చెప్పి కరెక్ట్ అది ఈవెన్ అంతెందుకు యాక్చువల్గా లాస్ట్ ఆ తర్వాత ఇది స్పెషల్ ట్రైన్స్ వేసుకొని రాజస్థాన్కి వెళ్ళి చూసినట్టు జైపూర్కి వెళ్ళి చూసినటువంటిది అది అంటే సో కాబట్టి చెన్నైకి ఒక స్పెషాలిటీ అనేటువంటిది మామూలుగానే తమిళియన్స్ విను వాళ్ళ యొక్క కమిట్మెంట్కి దానికి మామూలుగా అది పొలిటికల్ ఇది కావచ్చు అంటే ఇక్కడ మనం పొలిటికల్స్ డిస్కషన్ చేయాల్సినటువంటి సందర్భం ఇది కాదు కానీ అంటే అది జల్లికట్టు లాంటి ఇది కావచ్చు ఏదైనా సరే ఒక ఇష్యూ కనుక వచ్చేట్లయితే కనుక లేకపోతే కనుక కావేరీ నదీ జలాల ఇష్యూ లాంటిది కావచ్చు లేకపోతే సెంట్రల్ నుంచి వాళ్ళ స్టేట్కి కావాల్సినటువంటి పనులు చేయించుకోవాలి అంటే కనుక మామూలుగా చూస్తే కనుక డిఎంకే ఏఐడిఎంకే రెండు బద్ధ శత్రువులైనటువంటి పార్టీలు బట్ వాళ్ళ స్టేట్ విషయానికి వచ్చేవాడికి ఇద్దరు ఒకటవుతారు ఏ రకంగా అయితే కనుక కౌరవులు 100 మంది మేము 5గురు విడివిడిగా ఉండొచ్చు కాక బట్ మా మీదకి ఏదైనా వస్తే కనుక మేము 105 మందివి అని చెప్పినటువంటి సందర్భం ఉందో ఆ రకమైనటువంటి తమిళనాడు తమిళ కల్చర్ని మనం చూస్తూ ఉంటాం అదే సేమ్ అప్లైస్ టు ది చెన్నై సూపర్ కింగ్స్ కూడా సో కాబట్టి చెన్నైకి మిగిలినటువంటి ఫ్రాంచైజీల కన్నా కూడా భిన్నంగా చెన్నై ఎప్పుడు ఎందుకు ఉంటుంది అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక ఇది You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.